ఇక లాభాలు అన్ని విధాలుగా లాభాలే. నీటి ఆదా, ఎలక్ట్రిసిటీ ఆదా, దిగుబడి ఆదా, క్వాలిటీ ఆదా, లేబర్ ఆదా, కలుపు మొక్కలు రావు. ఇంకా ఒక మనిషే చూసుకోవచ్చు. భూమి సమాంతరంగా ఉండాలని ఎత్తు పల్లాలు ఉన్నా కూడా నడుస్తుంది. ఎత్తు పల్లాలు అనేసరికి పర్సెంటేజ్ ఆఫ్ స్లోప్ అంటాం, L/H అంటాం, లెంత్ బై హైట్. ఆ L/H ఏం చేస్తారు, ఒకవైపు ఏమో అప్పు ఉంటుంది, అప్పు బాగా పర్సెంటేజ్ ఒక 2% ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఆన్లైన్ డ్రిప్పర్స్ అనుకో 5 మొక్కలకి ఇస్తాం, 5 x 5 మీటర్లు. డౌన్లో ఉందనుకో 10 మొక్కలకి ఇస్తాం, నీళ్ళు ఎక్కువ గుంజుతుందిగా డౌన్లో ఉంటే. అదే డిజైన్, అదే డిజైన్. ఇక్కడ డిజైన్ అనేది ముఖ్యం. ఏదైతే పెద్ద కాలువ నుంచి చిన్న కాలువ, చిన్న కాలువ నుంచి ఇంకా చిన్న కాలువలు మోరి వేసి ఎట్లా నీళ్లు వదులుతారో ఇది కూడా అంతే సింపుల్. కాబట్టి మనోళ్ళకి అర్థం కావట్లే. అక్కడ బయట కంపారిజను రైతులకు అది అర్థం చేసుకుంటే కెనాల్ ద్వారా వచ్చే నీళ్లు, మళ్ళీ కెనాల్లో మెయిన్ కెనాల్లో ఒక మోరి అంటే టీ లాగా ఉంటుంది, అది గేట్ ఎత్తుతారు, ఇంకో పిల్ల కాలువ పోతుంది, ఇంకో అక్కడ కొంత దూరం పోయి ఒక 100 ఎకరాలకు ఒక మోరి, మరి చిన్న కాలువకు పోయి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇది కూడా అంతే, పెద్ద పైపు మళ్ళీ కొంత దూరం టీ పోయినాక చిన్న 63 mm 50 mm ఇది కూడా అంతే. తర్వాత డిస్ట్రిబ్యూషన్ లాటరల్ ద్వారా నల్ల పైపుల ద్వారా డిస్ట్రిబ్యూషన్.